వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి. చాలా ఎక్కువగా స్పోర్ట్స్ సంబంధించిన విశేషాలు. అలాగే జోకోవిచ్ బసవారెడ్డితో విజయం సాధించాడు. మొదటి సెట్ బసవారెడ్డి విజయం సాధించాడు. ఇండియా మూలాలున్న బసవారెడ్డి అద్భుతంగా ఆడాడు. అసలు జోకోవిచ్తో ఆడడం అంటేనే గొప్ప. అలాంటిది మొదటి సెట్ గెలవడం చాలా గొప్ప విషయం. అలాగే సిన్నర్ అల్కరాజ్ కూడా శుభారంభం చేశారు. ఇది ఆస్ట్రేలియా ఓపెన్ గురించి. అలాగే సాత్విక్ చిరాగ్ కూడా ఫైనల్ చేరుకున్నారు. మరి ఈరోజు ఫైనల్ పోటీ ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇండియన్ టెస్ట్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతుంది. సో రేస్లో ఇద్దరే ఉన్నారు. ఒకటి యశస్వి జైస్వాల్, రెండు పంత్ అయితే యాక్సిడెంట్ అయి కోలుకున్నాడు. చాలా చక్కగానే ఆడుతున్నాడు. బట్ ఇవి మామూలుగా ఆడుతూనే వికెట్ పడేసుకునే లక్షణాలు ఉన్నాయి. మరి కెప్టెన్ అలా బాధ్యతారాహిత్యంగా ఆడితే కష్టం. సో యశస్వి జైస్వాల్ ఆట మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటివరకే టెస్ట్ జట్టు లోపల పటిష్టమైన స్థానాన్ని సంపాదించాడు. ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ లోపల అతను చక్కగా ఆడతాడని మరి అందరి మన్ననలు పొందాడు. లెజెండరీ ప్లేయర్లైన సునీల్ గవాస్కర్, మంజ్రేకర్ కూడా వీళ్ళందరినీ కూడా మెప్పించాడు యశస్వి జైస్వాల్. మరి కోచ్ గౌతమ్ గంభీర్ కూడా యశస్వి జైస్వాల్ని కెప్టెన్సీ చేయాలని ఉంది అని నేను పేపర్లో చదివాను. బట్ అటు గంభీర్కు ఉంది కరెక్టే. బట్ గంభీర్ ఎన్ని రోజులు ఉంటాడు అనేది ముఖ్యం. ఎందుకంటే గంభీర్ అనేది అతను టెస్ట్లో అద్భుతంగా చక్కగా రాణించలేదు. సో వన్డేలో అద్భుతంగా ఆడాడు. 2011 వరల్డ్ కప్లో కూడా సో విన్నింగ్ టీంలో ఉన్నాడు. అసలు మ్యాచ్ గెలవడానికి అంటే టోర్నమెంట్ గెలవడానికి కూడా అతని ముఖ్య భూమిక ఉందని దానిలో ఎలాంటి సందేహం లేదు. బట్ టెస్ట్ విషయంలో అతను వెనుకబడ్డాడు. టెస్ట్ లోపల అతను అంత గొప్పగా రాణించలేదు. అతని సగటు యావరేజ్ కూడా అతను గొప్పగా మరి ఆడింది ఏం లేదు. అటు ముఖ్యంగా ఇండియాలో ఆడొచ్చు. బట్ విదేశీ జట్లతో విదేశంలో ఆడినప్పుడు అతను గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. అలాగే పంత్ గురించి మనం మాట్లాడతాం. పంత్ అతను ఆటను మార్చుకుంటే, అతను వేగంగా ఆడకపోతే పరుగులు ఆ టైంలో ఆ ప్లేస్లో రాణించే బ్యాటర్స్ చాలా తక్కువ. సో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత ముందుకు రావాల్సి వస్తుంది. సో తను కూడా వేడిగా ఆడడం కూడా కుదరదు. బాధ్యతగా ఆడాల్సి వస్తుంది. సో అలాగే ఛాంపియన్ ట్రోఫీకి జట్టు ఎంపిక లోపల తర్జనలు పడుతున్నారు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్తో సతమతం అవుతున్నట్టుగా తెలిసింది. మరి అతని ప్లేస్ లోపల రవి బిష్ణోయ్ని తీసుకుంటారా, లేకపోతే వరుణ్ చక్రవర్తిని సెలెక్షన్ చేస్తారా అనేది జరుగుతున్న ప్రశ్న. అలాగే మన రోహిత్ శర్మ కూడా సాధన మొదలుపెట్టాడు. అంటే అంత పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, బట్ వీ షుడ్ నో అబౌట్ ఇట్. ఎందుకంటే అతను టెస్ట్ క్యాప్టెన్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే టెస్ట్ క్యాప్టెన్ అతనే. ఎందుకంటే అతన్ని ఇప్పుడు తీసేయలేదు. అతను కూడా రాజీనామా కూడా ఏం చేయలేదు. సో ముంబై రంజీ ట్రోఫీ జట్టుతో సాధన చేసే ఉద్దేశంలో రోహిత్ శర్మ ఉన్నాడని అన్నాడు. అదొక పెద్ద విషయం కాకపోవచ్చు. యాక్చువల్గా అది రెగ్యులర్ యాక్టివిటీ అవ్వాలి. కానీ వీళ్ళు ఇండియా లోపల ఒక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ రంజీకి ప్రాతినిధ్యం వహించి చాలా రోజులైంది. సో అది బీసీసీఐ చూసుకోవాలి. ఎంతవరకు కొంతమంది మరి ఆడుతున్నారు, కొంతమంది అది క్రికెట్ మీద మమకారంతో ఆడుతున్నారా, లేకపోతే జట్టులో స్థానం కోసం ఆడుతున్నారా అనేది తేలాల్సిన ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు లెజెండరీ ప్లేయర్ అనిపించుకుని వీళ్ళు కూడా రంజీ ట్రోఫీ ఆడితే ఆ రంజీ ట్రోఫీకి ఒక వన్నే ఉంటుంది. అది వన్నే వచ్చే అవకాశం ఉంటుంది. అది గొప్పగా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది వేరే ప్లేయర్స్ కూడా. మరి వీళ్ళతో ఆడడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఆస్ట్రేలియా జట్టు గురించి మనం మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా జట్టు లోపల కమిన్స్ హేజిల్వుడ్ కూడా రావడం చూస్తున్నాం. ఆస్ట్రేలియా జట్టు గురించి ఒక్కసారి మనం చూద్దాం. కమిన్స్, కెప్టెన్ కేరీ, నాథన్ ఎలిస్, అలాగే ఆరోన్ హార్డీ, హెజిల్వుడ్, ట్రావెస్ హెడ్, ఇంగ్లీష్, లబుషేన్, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, మాథ్యూ షాట్, స్మిత్, స్టార్క్, స్టాయినస్, ఆడమ్ జంపా. ఎక్సలెంట్ బౌలర్స్ ఉన్నారు. ముఖ్యంగా స్పిన్నర్లను కూడా చాలా చక్కగా ఎంపిక చేశారు. ఆడమ్ జంపా చాలా కీలకమైన బౌలర్. అతన్ని ఆడడం చాలా కష్టం. ముఖ్యంగా సబ్ కాంటినెంట్లో అతన్ని ఆడడం చాలా ముఖ్యం. చాలా లైన్ అండ్ లెంత్ వేస్తుంటాడు. మీకు తెలిసిందే ఇండియా లోపల చివరిసారిగా జరిగిన వరల్డ్ కప్లో కూడా అద్భుతంగా ఆడారు. చాలా చక్కగా మరి విన్నింగ్ టీం ఇది ఆస్ట్రేలియా. వన్డే ఛాంపియన్స్ ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్గా. సో వాళ్ళ దగ్గర అందరూ కూడా
మ్యాచ్ విన్నర్స్ ముఖ్యంగా కమిన్స్ కానీ, అటు కేరీ కానీ, నాథన్ ఎలిస్, హెజిల్వుడ్, ట్రావెస్ హెడ్. మీకు తెలుసు ట్రావెస్ హెడ్ ఒంటి చేత్తో 133 నాట్అవుట్ వరల్డ్ కప్ లోపల 3 వికెట్లు మాత్రం కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు గురించి కూడా చూద్దాం. ముఖ్యంగా స్పెషల్ స్పిన్నర్లు ఇద్దరు కూడా జతయ్యారు. బౌమా కెప్టెన్, అలాగే టోనీ జార్జ్, యాన్సెస్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, మోక్రమ్, ముల్డర్ మంచి ఆల్రౌండర్, చాలా పేస్ చేస్తుంటాడు, అలాగే బ్యాటింగ్ కూడా చక్కగా చేస్తుంటాడు. ఎంగిడి, నోకియా, రబాడా, రికెల్టన్ అటు ఓపెనింగ్లో అద్భుతంగా ఆడుతుంటాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్, చాలా వేగంగా ఆడుతుంటాడు రికెల్టన్. ఈ మధ్యనే డబుల్ సెంచరీ కూడా చేశాడు పాకిస్తాన్ తోటి. రబాడా, షామ్సీ, స్టాప్స్ గురించి మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే యువ కెరటం సౌత్ ఆఫ్రికా అటు మరొక డివిలియర్స్గా, మరొక మంచి ప్లేయర్గా అటు సౌత్ ఆఫ్రికాకు వన్నె తెచ్చే ప్లేయర్గా మరి అనుకుంటున్నారు. చాలా చక్కగా ఆడుతుంటాడు, కీలకమైన సమయాల్లో ఆడుతుంటాడు. అలాగే వాండర్ డసన్ గురించి మీకు తెలుసు. హీఈస్ ఎ వెరీ సీనియర్ బ్యాటర్ అండ్ చాలా వేగంగా మంచిగా ఆడుతుంటాడు మిడిల్ ఆర్డర్లో వస్తూ. సో ఈరోజు క్రికెట్ సంబంధించిన విశేషాలు, అలాగే స్పోర్ట్స్ సంబంధించిన విశేషాలు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్స్.